ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 12 లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకున్నాం. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ముందు లగ్నం చాలా ప్రధానం. ఎందుకంటే లగ్నం ప్రతి 2 గంటలకు మారిపోతుంది, రాశి ప్రతి 2.5 రోజులకు మారుతుంది. కాబట్టి లగ్నం తెలుసు అనుకోండి, లగ్నం నుంచే చూసుకోండి. లగ్నం తెలియదండి, మా వాళ్ళు ఎవరు నోట్ చేయలేదు టైం అనుకునేవారు రాశి నుంచి చూసుకోవచ్చు, ఏం అభ్యంతరం లేదు. ఎందుకంటే రాశి ఈజ్ మైండ్, మన మైండ్ పరంగా కూడా మనం వెళ్తూ ఉంటాం జీవితం అనేది. అయితే ఇక్కడ ఈ వారం ఈ గ్రహస్థితి ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే మనకి శని, రాహు, కేతువు, గురువు అంటే వృషభంలోని, కన్యలోని, కుంభంలో ఉండే శని, మీనంలో ఉండే రాహు అలాగే ఉంటారు. కాకపోతే గ్రహాలు కొన్ని మాత్రం మారుతాయి. శుక్రుడు ఇక్కడే ఉంటున్నాడు మీనంలోనే, కుజుడు వక్రించి ఇక్కడే ఉంటున్నాడు, చంద్రుడు ఈ మిథునం నుంచి కన్య వరకు సంచారం జరుగుతుంది ఈ వారము. ఈ రవి బుధులు ఇద్దరూ మాత్రం రవి 13వ తేదీ కుంభంలోకి, బుధుడు 11వ తేదీ కుంభంలోకి మారుతున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్న లేదా రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఇటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఏ గ్రహ ఆరాధన చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మకర రాశి, మకర లగ్నము. మకర లగ్నాన్ని ముందు చూడండి, లేనట్లయితే రాశి చూసుకోవచ్చు. ఇక మకరం వారు కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశి అధిపతి 2వ స్థానంలో ఉన్నాడు. అంటే ధనస్థానంలో రవి, బుధులు కూడా కలిసి ఉన్నందుకు కాస్త ఫైనాన్షియల్గా మంచి ధనయోగం ఉంది. కాకపోతే కొన్ని ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో, కొంత గవర్నమెంట్ వ్యక్తులకు ధనం ఇచ్చే విషయంలో కానీ, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని మీరు చేయాల్సినవి, కొన్ని కట్టాల్సినవి కొంచెం జాగ్రత్తగా అవి కట్టేసేయండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మీరు మీ యొక్క సంతానాన్ని కానీ, లేనట్లయితే మీ యొక్క అన్నదమ్ములను కానీ ఎవరినైనా విదేశాలకు పంపించాలని చేసేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. కొన్ని శుభవార్తలు వింటారు చూసుకున్నట్లయితే. అయితే ఈ వారం అంతా కూడా భూ, గృహ, వస్తు, వాహన, ఏదైనా మిషనరీస్ ఇట్లాంటివి కొనుగోలు చేసేటువంటి యోగం ఈ వారం ఎక్కువగా నడుస్తుంది చూసుకున్నట్లయితే. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ మకర లగ్నం వారికి వివాహం కోసం చేసే ప్రయత్నాలు మాత్రం గమనించుకున్నట్లయితే కాస్త 10, 11, 12 తేదీలు ఎక్కువగా అనుకూలంగా ఉన్నాయి. మరి ఈ వారం అంతా కూడా మీరు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు, వ్యవసాయం చేసేటువంటి వారు, లేనట్లయితే ట్రాన్స్పోర్ట్ రంగాల్లో ఉండేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. అయితే మీరు ఏదైనా ఒక వృత్తిని కానీ, వ్యాపారాన్ని కానీ చేపట్టేటప్పుడు మీ యొక్క జన్మజాతకంలో ధనాన్ని ఇచ్చేటువంటి కారకుడు ఎలా ఉన్నాడు అనేటువంటి చూసుకొని మీరు అడుగు వేయాలి. అదేవిధంగా కాస్త పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు 9లో ఉండేటువంటి కేతు ఇస్తున్నాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ మీరు 10, 11, 12 తేదీలు మీరు ఏదైనా వివాహ సంబంధం గురించి మాట్లాడుకోవాలనుకున్నప్పుడు ఆ పర్టికులర్ టైమ్స్లో మీ యొక్క తల్లిగారి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటే తొందరగా ఆ యొక్క సంబంధాలు కుదరడం కూడా జరుగుతాయి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారు, అంటే డిజైనింగ్స్ కావచ్చు, గ్రాఫిక్ డిజైనింగ్స్ కావచ్చు, లేనట్లయితే ఫోటోగ్రఫీ కావచ్చు, లేదా ఏదైనా యాక్టింగ్ రిలేటెడ్, కొంతమంది సినిమా ఫీల్డ్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో, సీరియల్స్, యూట్యూబ్లో ఏదైనా కొత్తగా క్రియేట్ కంటెంట్ చేసేటువంటి వారికి ఈ వారం అటువంటి వాటిల్లో ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కలిసి వస్తున్నాయి. అయితే ఉద్యోగ సంబంధించిన విషయంలో మరింత బాగా కలిసి రావాలి అని అనుకుంటే కనుక, ఎందుకంటే మార్పులు కూడా చూపిస్తున్నాయి. ఇక్కడ ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నవారు మార్పులు కూడా చూపిస్తున్నాయి. కాబట్టి ఆ యొక్క రంగాల్లో ఉండేటువంటి వారు ఖచ్చితంగా మీరు చేయవలసింది ఏమిటంటే, మీరు మీ దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే కాస్త గోవులకి అరటికాయలు తినిపించండి. నవగ్రహాల్లో శని, రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరింత త్వరగా మీకు ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది. మరియు దీంతోపాటు ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అనే మంత్రం చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. ఈ వీడియోలో ముఖ్యంగా 3 ముఖ్యమైనటువంటి విషయాల కోసం నేను మీకు చెప్పనున్నాను. చాలామంది వీటి గురించి భయపడిపోతూ ఉంటారు. అదేమిటంటే, 1 ఏలినాడు శని, 2వది కాలసర్ప దోషం ఉందనేటువంటి దాంతో,
మూడవది వాళ్ళు ఏమి చేపట్టినా సరే కలిసి రావట్లేదు. ఏమిటి ఇన్ని సంవత్సరాలు ఇంతేనా అనేటువంటి ఈ మూడిటికి ఈరోజు నేను మీకు పరిష్కారం చెప్తాను. ఒకటి, ఏలినాటి శని లేదా అర్ధాష్టమ శని, అష్టమ శని గుర్తుపెట్టుకోండి. దీని గురించి మీరు పెద్దగా బెంగపడకండి. ఎందుకు అంటే ఏలినాటి శనిలోనే నేను మీకు రుజువు చూపించగలుగుతా. ఏలినాటి శనిలోనే అద్భుతమైన స్టేజెస్కి వెళ్ళి వాళ్ళు ఉన్నారు, సీఎంలు అయ్యారు, పీఎంలు అయ్యారు. మనం చాలాసార్లు చెప్పాం. మోడీ గారు కూడా ఏలినాటి శనిలో ఆయన వృశ్చిక రాశి, ఏలినాటి శనిలో ఆయన పీఎంగా కూడా కొనసాగారు. ఇప్పుడు అర్ధాష్టమ శని కూడా నడుస్తుంది. అలాగే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కావచ్చు, అనేకమైన వారు, నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, మొన్నటి వరకు ఉన్నటువంటి జగన్ కావచ్చు, ఆయన అష్టమ శనిలోనే అయ్యారు. ఇట్లా రకరకాల ఉన్నాయి. అయితే ఒకటి ఇక్కడ నేను మీకు ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, కేవలం శ్రమనిస్తాడు కానీ మీ విజయానికి ఎక్కడ ఆపడు. అంటే అదేమిటండి, మరి కొన్ని పనులు ఆగిపోతుంటాయి కదండి అంటే, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మనం ఒక మార్గంలో వెళ్తున్నాం, అక్కడ వెళ్తున్నటువంటి మార్గం బ్లాక్ అయింది, ఇంకొక మార్గం మనం వెతుక్కుంటాం. అంటే ఏమిటి, అప్పటి వరకు మనకు తెలిసింది ఒకటే మార్గం, కానీ ఆ మార్గం ఆగడం వల్ల ఇంకో మార్గం కూడా మనకు తెలిసింది. ఆ రకంగా మనకి మన జీవితంలో విజయం పొందడానికి ఎన్ని మార్గాలు అన్వేషించాలో అన్ని మార్గాలు అన్వేషించేటువంటి ఒక గొప్ప యోగాన్ని అనుకోండి, లేనట్లయితే ఒక గొప్ప మార్గాన్ని కానివ్వండి, ఆ యొక్క శని భగవానుడు మనకు చూపిస్తాడని అర్థం చేసుకుంటూ, శని యొక్క ప్రభావం మీ మీద ఎక్కువగా పడకుండా ఉండాలి అంటే మధ్యాహ్నం పూట నిద్రపోకండి దయచేసి. ఏజ్డ్ పర్సన్స్ లేదా చిన్నపిల్లలు, స్త్రీలకి సంబంధం లేదు. యువకులు మాత్రం అసలు నిద్రపోతే శని ప్రభావం పెరుగుతుంది. వీలైతే శని భగవానుడికి శనివారం తైలాభిషేకం చేయండి. బెల్లము గోవుకు తినిపించండి. ఆంజనేయ స్వామి ఆలయం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కానీ, లేదా మన నరసింహస్వామి ఆలయానికి కానీ వెళ్తుండండి, లేదా అమ్మవారి ఆలయానికి కానీ నిత్యము వెళ్తుంటే దీని ప్రభావం ఉండదు. ఇక రెండవది కాలసర్పదోషం. కాలసర్పదోషం అనేటువంటిది ఫస్ట్ నేను మీకు క్లారిటీ ఇస్తాను. కాలసర్పదోషం ఎలా చూడాలంటే, రాహు కేతువులకి మధ్యలో, అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ రాహు, ఇక్కడ కేతువు ఉన్నాడు. గ్రహాలన్నీ ఒకవైపు ఉండాలంటే అటువైపు కానీ, అంటే రాహుకేతువులకి ఈ 5 రాశుల్లో కానీ, లేదా ఈ 5 రాశుల్లో కానీ ఉండాలి. రాహుకేతువులు ఎక్కడున్నా మీ జన్మజాతం, దాన్ని కాలసర్పదోషం అంటారు. అయితే ఈ కాలసర్పదోషం కూడా కాలానికి, అంటే కాలంలో ఏం జరుగుతుందంటే, ఒక దేశంలో యుద్ధం వస్తుందా, కరువు వస్తుందా, లేనట్లయితే ఆర్థికంగా బాగా పుంజుకుంటుందా, అంటే బాగా పైకి లేస్తుందా, లేకపోతే కింద పడిపోతుందా, భూకంపాలు వస్తాయని చెప్పేదాన్ని కాలసర్పదోషం చూడమన్నారు. పర్సనల్ చార్ట్కి ఎక్కడా చూడకండి దయచేసి. ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, 140 మంది ప్రెసిడెంట్లు ఉన్నారు ప్రపంచ దేశాల్లో కాలసర్పదోషం ఉన్నవాళ్ళు. మరి వాళ్ళు ఎదిగారుగా అనేది ఒక్కసారి మనం నిజంలో మాట్లాడుకోవాలి. ఎంతసేపు కాలసర్పదోషం ఉంది, నా జీవితం ఇంక ఇంతేనేమో, ఏమీ ఇంకా కొనసాగదేమో ముందుకు అనేటువంటి దీంట్లో ఉండకండి. మెగాస్టార్ చిరంజీవికి కూడా కాలసర్పదోషం ఉంది. అంటే మనం ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే, ఉదాహరణ, అంత గొప్ప వ్యక్తులుగా అయినప్పుడు మనం ఎందుకు ఆగిపోతాము, జీవితంలో ఏమీ ఆగిపోము అనేటువంటి దాన్ని ఫస్ట్ మీరు మైండ్లో పెట్టుకోండి. ఒకవేళ మీకు అంతగా కనుక అమ్మో కాలసర్పదోషం ఉందని మీకు ఎక్కడో ఇంకా లోపల ఉంటే, చక్కగా కాళహస్తికి వెళ్ళి ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకోండి. అక్కడ ఎలాగో మనకి రాహుకేతులు పూజలు చేస్తుంటారు, ఆ రాహుకేతు పూజ కూడా అక్కడ చేయించుకుని ఎటువంటి దోషము మీకు ఉండదు, ఎటువంటి సర్పదోషాలున్నా తొలగిపోతాయి. ఇక మూడవది, చాలామంది ఎన్నో పూజలు చేస్తుంటారు కానీ ఏమీ కలిసి రావట్లేదని బాధపడుతూ ఉంటారు. దానికి కారణం ఏమిటి అంటే, మీరు చేస్తున్నటువంటి ఒక మంత్ర జపము. ఏమిటది అంటే, ఎప్పుడు ఏమీ కలిసి రావట్లేదు అనే మంత్రమే మీకు అది మంత్రంగా మారి ఏమీ కలిసి రాకుండా చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎవరు కలిసినా సరే, ఎన్నో పూజలు చేస్తున్నాను ఏమీ కలిసి రావట్లేదు, ఏం చేసినా కలిసి రావట్లేదు, అది మంత్రంగా మారుతుంది. గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా నేను ఎన్నో ట్రయల్స్ వేస్తున్నాను, ఎంతో ఓపికగా ట్రయల్స్ వేస్తున్నాను అనుకోండి పాజిటివ్గా, అంటే ఒకటి చేసాము కలిసి రాలేదు, సరే నేను అక్కడితో ఆగిపోలేదు. ఇప్పుడు 2 విషయాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి. ఒకే సంఘటనని 2గా ఆలోచించవచ్చు. ఎలాగా, ఏం చేసినా కలిసి రావట్లేదని నెగిటివ్గా ఆలోచించవచ్చు, కానీ నేను అందరిలో ఆగిపోలేదు, ఏది కలిసి వస్తుందో అన్వేషణలో ఉన్నాను పాజిటివ్గా ఆలోచించవచ్చు. అంటే ఎక్కడ నేను ఆగిపోలేదు, ఇది చేశాను కలిసి రాలేదు, వెంటనే ఇంకోటి మొదలుపెట్టాను, అది చేశాను నాకు కలిసి రాలేదు, మళ్ళీ ఇంకోటి మొదలుపెట్టాను అనేటువంటి ధోరణిలో వెళ్తే మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలా కాకుండా అమ్మో నేను ఏం చేసినా కలిసి రావట్లేదు. కొంతమంది షాప్స్ బిజినెస్ నడిపిస్తుంటారు, నేను నిలబడి ఉన్నాను. ఇప్పుడు 2 విషయాలు చూడండి. అబ్బా నాకేమి నష్టమైపోతుందని నేను కురింగిపోతున్నాను వేరు, నేను నిలబడున్నానని చెప్పి ఆలోచించడం వేరు. కాబట్టి ఇలా ఉండండి. ఒకటి, ఏమి చేసినా మీకు కలిసి రావట్లేదు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు నిత్యము చేయవలసింది గోసేవ, నిత్య దీపారాధన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా పూర్వ వైభవాన్ని తెచ్చిపెడుతుంది నిత్య పూజ అని చెప్తూ ఉంటారు శాస్త్రంలో. కాబట్టి అది చేయండి. మరొకటి ఏంటంటే, నిత్యము లలితా సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పఠనము చేయండి. ఇవాళ రేపు అందరికీ అప్పులు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికి పర్టికులర్గా ఓం అపర్ణాయే నమః అనే నామాన్ని నిత్యము జపించండి. ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ యొక్క అప్పుల బాధలు తొలగుతాయి.
అదేవిధంగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనే నామస్మరణ చేయండి. 100% మీరు ఏదైతే ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారో తగ్గుతుంది. దాంతోపాటు ఇళ్లల్లో చాలామంది వాస్తుపరంగా ఉత్తరం వైపు డార్క్ కలర్స్ వేస్తుంటారు, లేనట్లయితే గ్రీన్ కలర్, మన రెడ్ కలర్స్ లాంటివి ఎక్కువగా వేస్తుంటారు, ఎల్లో కలర్స్ వేస్తుంటారు. ఉత్తరంలో ఆ కలర్ వేయకండి. ఇంటి లోపల వైపు పూర్తిగా ఉత్తరం గోడకు వైట్ కలర్ ఉండేలా చూసుకోండి. ఇలా కొన్ని వాస్తుకు సంబంధించిన దోషాల వల్ల కూడా మీకు ఫైనాన్షియల్ ఇబ్బంది వస్తుంటుంది. వేస్టేజ్ జోన్లో తీసుకెళ్ళి మనీ పెట్టడము, గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్లో పెట్టాలంటే నైరుతి గదిలో వాయువ్య మూల పెట్టండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఈ యొక్క విషయాలు మీరు తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని ఆనందంగా మార్చుకుంటారని చెప్పి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.